రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ కేబినెట్ భేటీ ఇవాళ జరగనుంది. రాష్ట్ర పునర్విభజన జరిగి 10 ఏళ్లు పూర్తి కానుండడంతో పునర్విభజన చట్టానికి సంబంధించి పెండింగ్లోని తెలంగాణ ఏపీ మధ్య అపరిష్కృతంగా ఉన్న అంశాలపై ప్రధానంగా కేబినెట్లో చర్చించబోతున్నారు. అలాగే ఆగస్టు 15 లోపు రైతులు రుణమాఫీ చేసి తీరాలని ముఖ్యమంత్రి ఇప్పటికే అధికారులను ఆదేశించారు. అందుకు సంబంధించిన నిధుల సమీకరణపై ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది. ధాన్యం కొనుగోలు పురోగతిని సమీక్షించి వచ్చే ఖరీఫ్ పంటల ప్రణాళికలపై చర్చ జరగనుంది. రాష్ట్ర ఆదాయం పెంచుకునే దిశగా వనరుల సేకరణ, ఆదాయ పెంపు ప్రత్యామ్నాయాలపై కేబినెట్లో చర్చించే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. కుంగిపోయిన మేడిగడ్డ, అన్నారం బ్యారేజీ రిపేర్లకు సంబంధించి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇటీవలే మధ్యంతర నివేదికను సమర్పించింది. నివేదికలోని తదుపరి చేపట్టాల్సిన చర్యలపై ఈ సమావేశంలో చర్చించాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. జూన్ నుంచి కొత్త విద్యా సంవత్సరం మొదలు కానుండడంతో స్కూల్ కాలేజీల ప్రారంభానికి ముందే అవసరమైన సన్నాహక చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి నిర్ణయించబోతున్నట్లు తెలుస్తోంది. విద్యార్థుల నమోదు, పాఠ్య పుస్తకాలు, యూనిఫారాలకు సంబంధించి పంపిణీ తదితర అంశాలు చర్చించనున్నారు. రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇవాళ తెలంగాణ కేబినెట్ భేటీ జరగనుంది. రాష్ట్ర పునర్విభజన జరిగి 10 ఏళ్లు పూర్తి కానుండడంతో పునర్విభజన చట్టానికి సంబంధించి పెండింగ్లోని తెలంగాణ ఏపీ మధ్య అపరిష్కృతంగా ఉన్న అంశాలపై కేబినెట్లో చర్చించనున్నారు. అలాగే ఆగస్టు 15 లోపు రైతులు రుణమాఫీ చేసి తీరాలని ముఖ్యమంత్రి ఇప్పటికే అధికారులను ఆదేశించారు. అందుకు సంబంధించిన నిధుల సమీకరణపై చర్చించే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ధాన్యం కొనుగోలు పురోగతిని సమీక్షించి వచ్చే ఖరీఫ్ పంటల ప్రణాళికలపై కూడా చర్చ జరగనుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రాంబాబు మనకి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. రాంబాబు, చెప్పండి, ప్రధానంగా కేబినెట్కు సంబంధించి భేటీలో ఏ అంశాలు ప్రధానంగా ప్రస్తావించబోతున్నారు? పూర్తి అప్డేట్ చేయండి. రాజశేఖర్ ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరగబోతా ఉన్నది. కానీ దీనికి సంబంధించి ఇప్పటికే ఇటు ఈసీకి, ఎలక్షన్ కమిషన్ కు 2 రోజుల క్రితమే సమాచారం ఇవ్వడం జరిగింది. ఈసీ అనుమతి ఇవ్వాలని చెప్పి కోరడం జరిగింది. ఎందుకంటే ఎన్నికల కోడ్ ఉన్నటువంటి నేపథ్యంలో ఎలక్షన్ కమిషన్ అనుమతితోనే ఈ యొక్క కేబినెట్ సమావేశం నిర్వహించాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ఇంతవరకు అయితే ఇటు ఎలక్షన్ కమిషన్ యొక్క అనుమతి ఇంతవరకు రాలేదు. మధ్యాహ్నం వరకు కూడా వేచి చూసే దూరంలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ఈసీ అనుమతి ఇస్తే కేబినెట్ సమావేశం జరుగుతుంది, లేదంటే మాత్రం మంత్రులతో సమీక్ష సమావేశం నిర్వహించేందుకైతే రేవంత్ రెడ్డి ఇప్పటికే మంత్రులందరూ కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో సాయంత్రం 4 గంటలకు ఈ యొక్క కేబినెట్ సమావేశం అయితే జరగబోతున్నది. కేబినెట్ సమావేశంలో ప్రధానంగా మంత్రులందరూ పాల్గొంటారు. ఇటు ఈ యొక్క ధరణికి సంబంధించినటువంటి అంశం కానీ, లేకపోతే ఈ యొక్క గత 2-3 నెలలుగా ఇటు ఎన్నికల కోడ్ ఉన్న నేపథ్యంలో ఎన్నికల కోడ్ తర్వాత మొట్టమొదటిసారిగా ఇటు సచివాలయానికి వస్తున్నటువంటి ముఖ్యమంత్రి అనేక అంశాలపైన దృష్టి సారించడం జరిగింది. రాష్ట్ర పునర్విభజన జరిగి 10 ఏళ్లు పూర్తవుతున్నటువంటి సందర్భంగా ఈ పునర్విభజన చట్టానికి సంబంధించినటువంటి అంశంలో అనేక అంశాలు పెండింగ్ లో ఉన్నాయని చెప్పి, ఈ పెండింగ్ లో ఉన్నటువంటి అనేక అంశాలపైన కూడా ఏపీ, తెలంగాణకు సంబంధించినటువంటి అపరిష్కృతంగా ఉన్నటువంటి సమస్యలపైన ఫోకస్ చేయడం జరిగింది. ఆగస్టు 15 లోపు రైతులకు సంబంధించినటువంటి రుణమాఫీ ఏదైతే హామీ ఉన్నదో ఆ రుణమాఫీ హామీకి కట్టుబడి ఉన్నాం కాబట్టి దానికి సంబంధించి వెంటనే యొక్క అధికారులు దానిపైన అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లు చేయాలని చెప్పేసి కూడా ఇప్పటికే అధికారులకు ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికి దానికి సంబంధించి అధికారులు కూడా నిధుల సమీకరణ పైన ఇప్పటికే కేబినెట్ లో చర్చించేటువంటి అవకాశం ఉంది. ఆ రకంగా అధికారులు కూడా ప్రయత్నాలు ముమ్మరం చేస్తా ఉన్నారు. మరోవైపు ధాన్యం కొనుగోలుకు సంబంధించినటువంటి అంశంలో పురోగతి, వచ్చే ఖరీఫ్ పంటలకు సంబంధించినటువంటి ఆ ప్రణాళిక పైన కూడా చర్చించేటువంటి అవకాశం ఉంది. ధాన్యం కొనుగోలులో ఎక్కడ కూడా తడిసిన ధాన్యాన్ని కూడా ఎవరైనా ఆపినా కఠిన చర్యలు ఉంటాయని చెప్పేసి కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. తడిసిన ప్రతి గింజను కూడా కొంటామని కూడా రాష్ట్ర ప్రభుత్వం చెప్తాను. దీనిపైన చర్చించేటువంటి అవకాశం ఉంది. మరొకవైపు రాష్ట్ర ఖరీఫ్ సీజన్ ప్రారంభం అవుతుంది కాబట్టి దీనికి సంబంధించి ఈ సీజన్ లో ఎలాంటి ఇబ్బంది రాకుండా ఎరువుల కొరత కానీ, లేకపోతే విత్తనాలకు కొరత కానీ ఉండకుండా చూడాలని చెప్పేసి, కల్తీ అనేది లేకుండా చూసుకోవాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో దీనిపైన కూడా కేబినెట్ లో చర్చించేటువంటి అవకాశం ఉంది. మరొకవైపు రాష్ట్రంలో ఆదాయం పెంచేందుకైతే ఉన్నటువంటి ఎక్సైజ్ పాలసీనిగా ఎక్సైజ్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్, దానికి సంబంధించినటువంటి కమర్షియల్ ట్యాక్స్, వీటన్నిటి నుండి ఇన్కమ్ సోర్స్ పెంచే విధంగా అధికారులు చర్యలు చేపట్టాలని చెప్పేసి ఇప్పటికే ఇటు రియల్ ఎస్టేట్ కి సంబంధించినటువంటి అంశం పైన కూడా ఫోకస్ చేయడం జరిగింది. మరొక వైపు కుంగిపోయినటువంటి మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల బ్యారేజీలకు సంబంధించినటువంటి అంశాల్లో నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అధికారులు కూడా ఇప్పటికే
మధ్యంతర నివేదికను ఇవ్వడం జరిగింది. దీని సిఫార్సుల మేరకు ఏం చేయాలని దానిపైన కూడా చర్చించేటువంటి అవకాశం ఉంది. ఇటు పాఠశాలలు ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో కొత్త విద్యా సంవత్సరంలో ఎలాంటి సమస్యలు లేకుండా మౌలిక వసతులు అన్ని కల్పించాలని చెప్పి కాంటింజెన్సీ నిధులు కానీ, లేకపోతే గురుకులాల విద్యార్థులకు సన్నబియ్యం కానీ, లేకపోతే పాఠశాలలు అన్నింటికి కూడా సన్నబియ్యాలంటే అనేక అంశాలపైన విద్యార్థులకు సంబంధించి పాఠ్య పుస్తకాలు, విద్యార్థుల నమోదు, యూనిఫామ్లు వీటన్నిటిపైన కేబినెట్ అయితే చర్చించేటువంటి అవకాశం ఉంది. కానీ ఈ యొక్క కేబినెట్ భేటీ అవుతుందా లేదనేది ఒక సందిగ్ధత నెలకొంది. ఇప్పటికైతే ఎలక్షన్ కమిషన్ వికాస్ రాజు నుండి ఎలాంటి కూడా అనుమతి అయితే రాలేదు. గత 2 రోజుల క్రితమే ఎలక్షన్ కమిషన్ కూడా అనుమతి కోసం అయితే ఇటు రాష్ట్ర ప్రభుత్వం అయితే సమాచారం ఇవ్వడం జరిగింది. ఈ యొక్క కేబినెట్ లో చర్చించేటువంటి అంశాలపైన కూడా ఇప్పటికే ఎలక్షన్ కమిషన్ అత్యంత ప్రాధాన్యమైన అంశాలను కూడా గుర్తించాలని చెప్పేసి, వీటన్నింటిపైన అత్యవసరమైనటువంటి చెప్పి వీటికి ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పేసి కూడా ఎలక్షన్ కమిషన్ చెప్పినటువంటి నేపథ్యంలో దీనిపైన ఎన్నికల కమిషన్ మరి అనుమతి వస్తుందా లేదనేది మాత్రం వేచి చూసే దూరంలో ఉన్నది. మధ్యాహ్నం వరకు ఈసీ అధికారుల నుండి ఎలాంటి అనుమతి వస్తుందా లేదా అని చూసి, అనుమతి రాకపోతే ఇటు మంత్రుల సమీక్ష సమావేశం, అనుమతి వస్తే కేబినెట్ సమావేశం నిర్వహించాలని చెప్పి భావిస్తున్నారు రాజశేఖర్. రైట్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రాంబాబు.